మే 31 దేవమాత సందర్శన ఉత్సవం. గాబ్రియేలు దేవదూత మేరీమాతకు శుభవార్త తెలిపిన కొద్ది కాలానికే మేరీమాత తమకు వరుసకు అక్క అయిన ఎలిజబెత్తమ్మ గర్భవతిని తెలుసుకుని ఆమెను సందర్శించడానికి వెళ్లారు. ఎలిజబెత్తమ్మకు దినచర్యలో సహాయపడేందుకు ఆయమ్మ అక్కడికి వెళ్లారు. 2 గ్రామాల మధ్య ప్రయాణ దూరం 70 మైళ్లు. దారి కొండ ప్రాంతం. ఆ ఇద్దరు పవిత్ర స్త్రీలు కలుసుకోగానే ఎలిజబెత్ మరియు గర్భములో ఉన్న శిశువు బప్తిస్మ యోహాను పవిత్రాత్మ ప్రభావం పడింది. వారి కలయికతోనే పవిత్రాత్మ కార్యం వ్యక్తమై ఎలిజబెత్ దేవుని తల్లి అని మరియను దీవించగా, మరియు నా ఆత్మ ప్రభువును స్తుతించుచున్నదంటూ మహిమపూర్ణ స్తోత్రం అర్పించింది. ఈ సందర్శనం ప్రేమ, వినమ్రత, సేవకు ప్రతీకగా నిలిచి తరువాత శ్రీసభలో ప్రత్యేక ఉత్సవంగా స్థిరపడింది. 6వ అర్బన్ పోపు గారి పాలనా కాలంలో శ్రీసభలో ఉన్నతమైన గొప్ప చీలికను అంతమొందించేందుకు ప్రార్థనా సూచకంగా ఈ ఉత్సవాన్ని విశ్వ శ్రీసభ అంతటా కొనియాడాలని విజ్ఞప్తి చేశారు. ఇతరులను సేవించే హృదయంతోనే దేవుని సన్నిధి నిజంగా ప్రత్యక్షమవుతోంది అని మరియమాత నిరూపించారు. ఎలిజబెత్తమ్మ